జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలకు మంచి వార్తలు రాసుకునే అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. మొన్నటి వరకు ఐపీఎస్ అధికారుల గురించి రాశారు. కాదంబరి జత్వానీ కేసులో ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయనతో పాటు మరొకిద్దరు వాళ్ళు సస్పెండ్ అయ్యి ఉన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఈ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఎవరు ఈ ధనుంజయ రెడ్డి ఒకడు మొన్న వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం కోర్టు అయితే ముందస్తు బెయిల్ ఇవ్వలేదు వాళ్ళకి. ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చే వరకు కాస్తంత కనబడకుండానే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే పారిపోయారు, లేదంటే గైరు హాజరయ్యారు, పరారైపోయారు, ఈ పదాలు వాడతారు. అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, దూరంగా ఉన్నారు, వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు, ఇలా వాళ్ళు చెప్పుకుంటారు. టీడీపీ వాళ్ళు అదిగో పారిపోయారు చూడండి రా బాబు, ఐఏఎస్ అధికారులను పరారైపోయారు అని చెప్తారు. ఇప్పుడు అదే ఇందులో ప్రధానంగా ఐఏఎస్గా అధికారిగా పనిచేశారు. అందులో సాదాసీదా కాదు, 3 మంత్రుల మన్ననలు చూరగొన్న ఆఫీసర్ ఆయన. అండమాన్లో ఉండాల్సిన వ్యక్తి వైఎస్ఆర్ చొరవతో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. చంద్రబాబు హయాంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా 2 ఏళ్ళు పనిచేశారు. జగన్ హయాంలో సీఎంఓలో చేరి పదవి విరమణ చెందారు. కాకపోతే వైసీపీ పాలనలో సర్వాధికారాలు తనవే అంటూ చేసిన అక్రమాలు మెడకు చుట్టుకోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. ఒకప్పుడు రాష్ట్ర డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ను సైతం నిరీక్షింపజేసిన ధనుంజయ రెడ్డి ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఇంటికి వస్తున్నారని తెలిసి పరారయ్యారు. అంటే ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఈయనకి బెయిల్ రాలేదు కదా. ఇటువంటి నేపథ్యంలో బెయిల్ వచ్చే వరకు ఇప్పుడు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఆయన ఎటువంటి బెయిల్కి అప్లై చేసుకోలేదు. ఆయన అరెస్ట్ అవుతారని తెలిసి ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారు. కాకపోతే ఐఏఎస్ అధికారులు మాత్రం వీళ్ళు మాత్రం ఇప్పుడు పరారీలో ఉన్నారు అనేది నిజంగా పారిపోయారా? రాజకీయ నాయకులు అంటే ఓకే, వాళ్ళు వెళ్తూ ఉంటారు, బెయిల్ తెచ్చుకున్న తర్వాత బయటకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి విషయంలో మాత్రం బెయిల్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇప్పుడు పారిపోయారు, పరారీలో ఉన్నారు అనేది. కాకపోతే పోలీసులు ఇప్పుడు మొన్న వాళ్ళందరినీ ఎలా పట్టుకున్నారో లిక్కర్ స్కామ్లో ఎక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఆయన్ని రాజ్ రెడ్డిని కానీ, అలాగే ఆ చాణక్య వాళ్ళ అనుచరుడు, ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు. పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాకింగ్ చేస్తూ ఉంటారు, ట్రేసింగ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది పట్టుకుంటారు. కాకపోతే ఈ లోపల ఏంటంటే పరారైపోయారు. జగన్ హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులకి ఇప్పుడు పరుగులు తీస్తున్న రోడ్లంతా రకరకాల వార్తలు అయితే రాస్తారు.